హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన గమనిక. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలామంది పెన్షనర్లు గత కొన్ని నెలలుగా తమ పెన్షన్ నుంచి కమ్యూటేషన్ రికవరీ తిరిగి ప్రారంభం కావటం లేదా అంటే తిరిగి రికవరీ అవుతోంది అంటున్నారు. అలాగే రికవరీ మొత్తంలో మార్పులు రావడానికి గమనించామని కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రికవరీ పూర్తయింది అనుకుంటే మళ్ళీ ఎందుకు కోత విధిస్తున్నారు అని, రికవరీ మొత్తం ఎందుకు పెరిగింది అని చాలామంది మిత్రులు సోషల్ మీడియాలో మరియు ఇతర వేదికల ద్వారా తమ సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ గందరగోళానికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా జరిగిన మార్పులను వివరంగా అయితే తెలుసుకుందాము. అసలు సమస్య ఏమిటి? కమ్యూటేషన్ రికవరీ కాలం పరిమితిలో మార్పులు. కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి ఈ గందరగోళానికి ప్రధాన కారణం దాని రికవరీ కాల పరిమితి ప్రభుత్వం ఆహ్, రికవరీ కాల పరిమితిని మార్చడమే. పాత విధానం ప్రకారంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తన పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యూట్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకొని ఆ యొక్క కమ్యూట్ చేసిన అమౌంట్‌ను ప్రతి నెల కూడా అట్లా 180 నెలలు అంటే 15 సంవత్సరాల పాటు ప్రభుత్వం అయితే వారి పెన్షన్ నుంచి బేసిక్ పెన్షన్ నుంచి కమ్యూట్ చేసిన అమౌంట్‌ను రికవరీ చేస్తుంది. ఇది పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం జీవోఎంఎస్ నంబర్ 50 డేటెడ్ ఆన్ 1 నవంబర్ 2022 ప్రకారంగా 22వ పే రివిజన్ కమిషన్ పీఆర్‌సీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 180 నెలల నుంచి 135 నెలలకు అంటే 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగింపు. మెమో నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. 1957092. ఈ మెమో నంబర్ డేటెడ్ ఆన్ 7th మార్చ్ 2024 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి రికవరీ కాలాన్ని మళ్ళీ తిరిగి 180 నెలలకు పెంచుతూ ఈ మెమో అయితే జారీ చేసింది అన్నమాట. సో, ఈ విధానం అయినటువంటి మార్పుల వలన ఈ మార్పుల వల్లనే ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు జరిగి రికవరీ ప్రక్రియలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. విధానపరమైన మార్పుల ప్రభావం ఎందుకు రికవరీ ఆగింది మరియు తిరిగి ప్రారంభం ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అప్డేట్. ప్రభుత్వం రికవరీ కాలాన్ని 135 నెలలకు తగ్గించినప్పుడు రికవరీ అప్డేట్ చేశారు. దీంతో చాలామంది పెన్షనర్లు 135 నెలల రికవరీ పూర్తవగానే వారి పెన్షన్ నుంచి కోత ఆగిపోయింది. తర్వాత నిర్ణయం వెనక్కి తీసుకోవడం. ప్రభుత్వం తిరిగి 180 నెలల రికవరీ విధానాన్ని పునరుద్ధరించడంతో సాఫ్ట్‌వేర్‌ను మళ్ళీ మార్చవలసి వచ్చింది. రికవరీ పునఃప్రారంభం. 135 నెలలు పూర్తయిన రికవరీ ఆగిపోయిన వారికి మిగిలిన 45 నెలలు అంటే 180 నుంచి 130 తీసేస్తే ఆ మిగిలిన 45 నెలలు రికవరీ మళ్ళీ ప్రారంభించారు. ఈ మార్పుల ప్రక్రియలో కొన్ని నెలల పాటు రికవరీ జరగలేదు. ఆగిపోయిన నెలల బకాయిలను ఇప్పుడు అదనంగా వసూలు చేస్తున్నారు. పెన్షనర్ల వర్గీకరణ మరియు వారిపై ప్రభావం. ఈ మార్పుల వలన పెన్షనర్లను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి వర్గం వారు రికవరీ 135 నెలల కన్నా ముందే పూర్తయిన వారు. అంటే వీరికి ఎలాంటి సమస్య లేదు. రికవరీ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో 130 నెలలని అంతకుముందే రికవరీ పూర్తయిపోయిన వారికి ఎటువంటి సమస్య లేదనమాట. సో, వారి రికవరీ అనేది యథావిధిగా కొనసాగుతుంది. ఇక రెండో వర్గం వారు 130 నెలల రికవరీ పూర్తయ్యి కోత ఆగినవారు. ఈ వర్గం వారే ఎక్కువ గందరగోళానికి గురవుతున్నారు. ఎందుకంటే 130 నెలలు పూర్తవగానే రికవరీ ఆగిపోయి పూర్తి పెన్షన్ అందుకున్నారు కాబట్టి. మరి అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం వీరికి మిగిలిన 45 నెలల బకాయిలను 45 నెలలను తిరిగి రికవరీ చేస్తున్నారు. అంటే ఎన్ని నెలలైతే ఆప్ చేశారో అన్ని నెలలు మళ్ళీ నార్మల్ రికవరీతో పాటుగా అదనంగా సో, రికవరీ చేస్తున్నారనమాట బకాయిల రూపంలో.
ఇక మూడో వర్గం వారు రికవరీ తాత్కాలికంగా ఆగిపోయి బకాయిలతో తిరిగి ప్రారంభమైన వారు. సాఫ్ట్‌వేర్ మార్పుల సమయంలో 1 లేదా 2 నెలలు రికవరీ ఆగిపోయిన వారికి ఆగిపోయినటువంటి నెలల మొత్తాన్ని రాబోయే నెలల వాయిదాలో సర్దుబాటు చేస్తున్నారు. దీనివల్ల వారి నెలవారీ రికవరీ మొత్తం తాత్కాలికంగా అయితే పెరుగుతుంది. ఇక నాలుగోది ఒక ఉదాహరణతో విశ్లేషణ. ఒక మిత్రుడు పంపిన పేసిప్ ఆధారంగా ఈ పరిస్థితిని అయితే అర్థం చేసుకుందాము. పెన్షనర్ వివరాలు, పదవి విరమణ తేదీ. సో, ఒక పెన్షనర్ మనకి ఈ విధంగా వివరాలైతే పంపారండి. పదవి విరమణ తేదీ డిసెంబర్ 2023 అని చెప్పారు. సాధారణ నెలవారీ కమ్యూటేషన్ రికవరీ ఆయనకు రూ. 4,730 అయితే పడుతుంది. మరి రికవరీ ప్రారంభం తేదీ చూసుకున్నట్లయితే 2013 డిసెంబర్ 3. రికవరీ ముగింపు 180 నెలల ప్రకారంగా డిసెంబర్ 2, 2028న రికవరీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయి, పూర్తి పెన్షన్ అనేది వారికి అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏం జరిగిందంటే, ప్రభుత్వ ఉత్తర్వుల మార్పుల వల్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమయంలో ఈ పెన్షనర్‌కు మార్చి 2025 మరియు ఏప్రిల్ 2025లో రికవరీ జరగలేదు. అంటే 2 నెలల రికవరీ అనేది ఆగిపోయింది. మరి ఈ 2 నెలల రికవరీ మొత్తం రూ. 9,460 అవుతుంది. ఈ యొక్క 9,640ని ట్రెజరీ శాఖ రాబోయే నెలల్లో సర్దుబాటు చేసింది. అంటే నార్మల్ రికవరీ చేస్తూ ఈ 9,460ని కూడా కొంత కొంతగా విడతల వారీగా అయితే రికవరీ చేస్తోంది. ఇక బకాయిల రికవరీ ఎలా జరిగిందంటే, మే నెల రికవరీ. సో, తదుపరి మే నెల రికవరీ వచ్చేసి సాధారణ రికవరీ 1 అనుకుంటే, అందులో సగం అంటే 1.5 టైమ్స్ సాధారణ రికవరీ 1 టైమ్ అయితే, ఇక్కడ మళ్ళీ అదనంగా 0.5 టైమ్స్ అంటే హాఫ్ టైము. మొత్తం రూ. 7,095. అలాగే జూన్ నెల రికవరీ కూడా రూ. 7,095. ఈ విధంగా పూర్తిగా ఈ రూ. 9,460 రికవరీ పూర్తయ్యే వరకు ఈ విధంగా రికవరీ అయితే చేసిందనమాట. ఈ బకాయిల సర్దుబాటు పూర్తయిన తర్వాత వచ్చే నెల నుంచి తదుపరి నెల నుంచి కేవలం నెలవారీ రికవరీ ఏదైతే 4,730 ఉందో అంతే మాత్రమే 180 నెలలు పూర్తయ్యే వరకు రికవరీ అయితే జరుగుతుంది. ముఖ్య గమనికలు మరియు సలహా. ఇది కొత్తగా విధిస్తున్న కోతేమి కాదు. ఇదివరకే మీరు అంగీకరించిన 180 నెలల రికవరీలో భాగమే అనైతే చెప్తోంది ప్రభుత్వము. ఎందుకంటే కమ్యూటేషన్ చేసేటప్పుడే మనము అన్నీ ఒప్పుకొని సంతకం చేస్తాము. టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో 180 నెలలు రికవరీ చేస్తామనైతే ఉంది కాబట్టి. ఇక ప్రభుత్వ విధానపరమైన మార్పుల వలన ఏర్పడినటువంటి గ్యాప్‌ను పూడ్చడానికే తాత్కాలికంగా అదనపు మొత్తం రికవరీ చేస్తున్నారు. మీ మొత్తం రికవరీ 180 నెలలు దాటి అయితే జరగదు. అంటే 180 నెలలకే పరిమితం అనమాట. అంతకుమించి ఎక్కువైతే రికవరీ చేసేదానికి వీలుండదు. ఛాన్స్ ఉండదు ప్రభుత్వానికి. మీ వ్యక్తిగత రికవరీ వివరాలు, బకాయిల సర్దుబాటు గురించి మరింత స్పష్టత కోసం మీరు మీ సంబంధిత డీడీఓ లేదా ఎస్టీఓ లేదా డీటీఓను కూడా సంప్రదించగలరు. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ మరియు ఇటీవల పెన్షన్ పేస్లిప్‌లతో వెళ్తే వారు మీకు పూర్తి సమాచారాన్ని ఖచ్చితత్వంతో అయితే అందించగలుగుతారు.